హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటానని కోరుకుంటున్నా. అలాగే ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఏం లేదండి, వెదర్ బాగుందని చెప్పేసి వర్షం పడింది లైట్గా. ఇక వెదర్ అయితే బాగుందని చెప్పేసి పాపని కొన్ని పిక్స్ అయితే దించుదామని చెప్పేసి అనుకొని పాపనైతే రెడీ చేశాను అనమాట. పాపని రెడీ చేసి పక్కన మాకు కొంచెం దూరంలో లొకేషన్ బాగుంటుందన్నమాట. అంటే మనం వ్యవసాయం చేస్తాం కదా, సో అక్కడ చెలుకలు పొలాలు అవి ఇవి ఉంటాయి కదా, సో అక్కడ లొకేషన్ బాగుంటుందని చెప్పేసి పాపనైతే తీసుకొని వెళ్ళాను. కానీ అసలుకే ఫోటోలు దిగలేదు. ఇక ఫైనల్లీ కొన్ని ఫొటోస్ అయితే తీశాను. చూడండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేయండి. తనైతే అస్సలకే దిగట్లేదు, అందులో నిల్చోబెట్టగానే ఏడుస్తుంది. ఇక ఫైనల్లీ కొన్ని పిక్స్ అయితే ఇంటి దగ్గరికి వచ్చినాక తీశాను. ఎందుకంటే రెడీ చేసిన దానికి కొంచెం అన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా. పిల్లలని మనం ఎంత మంచిగా రెడీ చేసి ఫోటోలు దించాలనుకున్నా వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు కదా, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు. అందుకే కొన్ని పిక్స్ అయితే అలా తీశాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఎన్ని రోజుల కాంచెలు అనుకుంటానా తన బర్త్డేకి అయితే ఫోటోషూట్ చేయించలేదు. ఎందుకంటే అప్పుడు కొంచెం మనీ ప్రాబ్లం వల్ల చేయించలేదు అనమాట. అందుకే ఇప్పుడైతే ఈరోజు లొకేషన్ బాగుంది, అలా కొన్ని పిక్స్ అన్నా తీద్దామని చెప్పేసి అలా బయటకైతే తీసుకుపోయినా కానీ పాప అయితే అసలు కింద నిల్చోబెట్టగానే ఏడుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు అలవాటు లేదు కదా, మేము ఎప్పుడు ఇటు రాలేదు కూడా, అందుకే అలవాటు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఇదైతే క్యాలీఫ్లవర్ తోట అన్నమాట. ఇక్కడ కలుపుతాలు చూడండి, కలుస్తున్నారు. ఇవి మనకి 3 monthsలోనే మనకు క్యాలీఫ్లవర్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఇవి చెట్లు ఆల్రెడీ కొంచెం పెద్దగానే అయ్యాయి. ఇక్కడ గడ్డి ఉందని చెప్పేసి కలుస్తున్నారన్నమాట. ఇక బయటకు వస్తే హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. మనం బయట లొకేషన్ ఏదైనా మంచిగా ఉన్నదంటే ఏదైనా ఒక పిక్ తీయాలని అనిపిస్తుంది కదా, సో అలా అన్నమాట. ఇక్కడనైతే కలుస్తున్నారు. ఇక మా పాప అయితే అస్సలకే దిగట్లేదు. ఫొటోస్ దింపుదామని చెప్పేసి ఇడికి తీసుకొచ్చాము. తనైతే ఫొటోస్ అస్సలే దిగట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంబటే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇక మా అత్తమ్మ ఉండి వెళ్ళండి మళ్ళా ఏడుస్తుంది రాండి అని చెప్పేసి అనగానే వచ్చాము. ఇక్కడది చూడండి చిక్కుడు చెట్టు అన్నమాట. చిక్కుడుకాయ చూడండి, ఆల్రెడీ పువ్వు వచ్చింది, కాయ కూడా కాసిందన్నమాట. ఇక వాళ్ళకి ఇంకొక 1 month 2 monthsలోనైతే ఇక పంట చేతికైతే వస్తుంది. ఎందుకంటే ఈ వర్షాలు ఉన్నాయి కదా, ఇక కొంచెం అయితే కొన్ని ఖరాబ్ అయితే అయినాయి అన్నమాట చిక్కుడుకాయ అనేది. చూడండి ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వైట్ కలర్లో బాగుంటుంది ఫొటోస్కి దిగడానికి అని చెప్పేసి వచ్చాము. కానీ పాప అయితే అస్సలకే దిగలేదు. ఇవైతే చిన్న క్యాలీఫ్లవర్ మొక్కలు మొన్న రీసెంట్గానే పెట్టారు ఇవి, అందుకే ఇవి చిన్నగా ఉన్నాయి. ఇంకొక తోటలోనైతే అవి పెద్దగా ఆల్రెడీ 1 month ఏమో అవుతుందంట. సో ఇవైతే చిన్నగా ఉన్నాయి చెట్లు. ఇక్కడ మోటార్ అన్నమాట. బయట లొకేషన్ ఎంత బాగుంటుందో అసలుకి బయటకు వస్తే. ఇది మా ఊరు చివరి అన్నమాట. ముందేమో విలేజ్ ఉంటుంది, ఇటు చివరికి ఇలా కొందరు ఇలా పండిస్తారన్నమాట. ఇక ఫైనల్ ఇంటికైతే వచ్చినాం. ఇక్కడ చూడండి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే రాగానే కొంచెం తన సపోర్టింగ్ గా ఉంటుంది. ఓకేనా, బాయ్. మరి ముగ్గు పెట్టి ఆ ముగ్గు అయితే వేస్తుంది అన్నమాట.